అసలు టిప్పు సుల్తాన్ ఎంత ఫ్రీడమ్ ఫైటర్ అనిపించిందా? ఊరికే మారిపోయాం కదా మనం మొత్తం. సో మనం మర్చిపోతాం, కానీ హింస అనుభవించిన వాళ్ళ ఫ్యామిలీలు మర్చిపోవు కదా. ఢిల్లీ కాల్పుల్లో దొరికిన ఒక 10 రూపాయల డాక్టర్ అంటే నార్త్ సైడ్ అనుకోండి, మన సౌత్ ఇండియాకి కూడా ఒక 10 రూపాయల డాక్టర్ ఉంది కదా. అండర్లైన్ దిస్ పాయింట్, 10 రూపాయల డాక్టర్. శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ్. ఈరోజు ఇంకొక చిన్న కరెక్షన్తో వచ్చాను అనమాట. ఎంతైనా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి తప్పులు సరిదిద్దడంలో ఉపాధ్యాయులు దిట్ట. ఖచ్చితంగా సరిదిద్దుతాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 10 రూపాయల డాక్టర్. మన 10 రూపాయల డాక్టర్, మన సౌత్ ఇండియా 10 రూపీస్ డాక్టర్. ఎందుకు ఇలా అంటున్నానంటే, నార్త్ ఇండియాలో 10 రూపాయల డాక్టర్ ఒక ఆవిడ మనం ఢిల్లీ పేలుళ్ళ సందర్భంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఆవిడని బాగానే గుర్తుంచుకున్నాం. అలాగే మన సౌత్లో కూడా ఒక 10 రూపాయల డాక్టర్ ఉన్నారు, నూరి పరి, కడప. సో ఆవిడ నిన్న ఒక చారిత్రాత్మకమైన మ్యానిపులేషన్లో పార్ట్గా ఒక స్పీచ్ ఇచ్చింది. అదేంటో చూడండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ నూరిపల్లి, బట్ అందరూ నన్ను కడప 10 రూపాయల డాక్టర్ గానే గుర్తిస్తారు. అండ్ ఐ డు ఫీల్ ప్రౌడ్. టిప్పు సుల్తాన్ గారి సర్కిల్ పేరు పెడతాము అని చెప్పేసి సడన్ గా స్టాచ్యూ పెట్టడానికి కుదరదు, హనుమాన్ సర్కిల్ అని పెట్టాలి అంటున్నారు. రైల్వే స్టేషన్ దగ్గర మహావీర్ సర్కిల్ అని పేరు పెడుతున్నామంటే ఒక్క గొడవైనా జరిగిందా? ఏ ఒక్కడైనా అడ్డుపడ్డారా? లేదు కదా. అరే టిప్పు సుల్తాన్ అనగానే ఏదో ముస్లిం పేరు అని మీరు ఆలోచిస్తున్నారు. టిప్పు సుల్తాన్ గారు స్వాతంత్ర సమర యోధుడు. ఫస్ట్ ఆయనే బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా ఫైట్ చేసింది. అదెందుకు మనం ఆలోచించట్లేదు? సో ఈ స్పీచ్ విన్న తర్వాత ఎవరికైనా అబ్బా అసలు టిప్పు సుల్తాన్ ఎంత ఫ్రీడమ్ ఫైటర్ అనిపించిందా? అయితే ఇప్పుడు నా వీడియో చూడండి, ఖచ్చితంగా అభిప్రాయం మార్చుకుంటారు. సో మ్యానిపులేషన్, హిస్టరీని మ్యానిపులేట్ చేసి టిప్పు సుల్తాన్ని గ్లోరిఫై చేయటం, ఒక ఫ్రీడమ్ ఫైటర్గా తన్ని గ్లోరిఫై చేసే క్రమంలో హిస్టారికల్ మిస్టేక్ అనేది జరిగింది. ఎలా జరిగింది? టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్తో కొట్లాడాడు, ఇది వాస్తవం. అయితే దేశ స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం కొట్లాడా? నో, నెవర్. ఓన్లీ తన మైసూర్ రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం మాత్రమే తను బ్రిటిషర్స్కి అగైనెస్ట్గా వర్క్ చేశాడు. ఇదంతా కూడా హిస్టరీ. ఎవరు దీన్ని ఎరేజ్ చేయలేరు, మ్యానిపులేట్ అంతకన్నా చేయలేరు. ట్రై చేస్తారు 100%, బట్ ఇట్ వోంట్ వర్క్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, టిప్పు సుల్తాన్కి అలాగే నిజాం ప్రభుత్వానికి యుద్ధం ప్రకటించినప్పుడు టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్కి అగైనెస్ట్, అలాగే నిజాము టిప్పు సుల్తాన్కి అగైనెస్ట్. నిజాం ప్రభుత్వం అంటే మన హైదరాబాద్, రైట్? సో నిజాం ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈయన బ్రిటిషర్స్ని హెల్ప్ అడిగాడు, తన మద్దతు తీసుకున్నాడు బ్రిటిషర్స్ది. టిప్పు సుల్తాన్ ఆ టైంలో ఫ్రెంచ్ విప్లవం జరుగుతోంది, ఫ్రెంచ్ వారికి లేఖ రాశాడు తనకి మద్దతు ఇవ్వమని చెప్పి. దేనికి మద్దతు? భారతదేశం మీద వచ్చి దండెత్తండి, నాకు మద్దతు ఇవ్వండి, నా మైసూర్ నాకు ఇవ్వండి. ఇది కాంటెక్స్ట్. ఎప్పుడైతే ఫ్రెంచ్ విప్లవం మొదలైంది, నెపోలియన్ ఓటమైందో, అప్పుడు ఫ్రెంచ్ తన సహాయాన్ని విరమించుకుంది టిప్పు సుల్తాన్కి. అప్పుడు ఆటోమేటిక్గా నిజాం ప్రభుత్వం చేతిలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు బ్రిటిషర్స్ చేతిలో. సో 4వసారి యుద్ధంలో ఆయన మరణించాడు టిప్పు సుల్తాన్. ఇది చరిత్ర. ఇందులో భారతదేశం కోసం ఏమీ ఉద్యమించింది లేదు. ఎప్పుడైతే ఫ్రెంచ్ వారు తనకి మద్దతు ఉపసంహరించుకున్నారో, వారి వ్యక్తిగత కారణాల వల్ల, వాళ్ళ సైనికుల తిరుగుబాటు, వాళ్ళ నెపోలియన్ ఓటమి వల్ల వాళ్ళు మన టిప్పు సుల్తాన్కి మద్దతుని ఉపసంహరించుకున్నారు. సహాయం చేయలేకపోయారు, వాళ్ళే స్ట్రగుల్లో ఉన్నారు. సో అందుకని సహాయం చేయలేకపోయారు. ఆ టైంలో టిప్పు సుల్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి, ఇరాన్కి లేఖలు రాశాడు. ఏమని? వచ్చి దండెత్తండి, సేమ్ నాకు మద్దతు ఇవ్వండి, భారతదేశాన్ని కొల్లగొట్టుకోండి, మీది మీరు తీసుకుపోండి, నా మైసూర్ నాకు ఇవ్వండి. ఇందులో భారతదేశానికి స్వతంత్రం కోసం బ్రిటిషర్స్తో కొట్లాడినట్టు మీరు గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఏముంది? తన రాజ్యం తాను కాపాడుకోవటం కోసం టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్తో కొట్లాడాడు. బ్రిటిషర్స్తో డైరెక్ట్గా కాదు, నిజాం ప్రభువుకి మద్దతుగా ఉన్నారు కాబట్టి బ్రిటిషర్స్తో కొట్లాడారు. ఇది చారిత్రాత్మక వాస్తవం. దీన్ని గ్లోరిఫై చేసి, మ్యానిపులేట్ చేసి టిప్పు సుల్తాన్ స్వతంత్ర సమరయోధుడు అని చెప్పే అవసరం ఏంటి? సో నిన్నటి కాంటెక్స్ట్ చూడండి. నిన్న కడపలో హనుమాన్ది విగ్రహ ప్రతిష్ట అనుకున్నారు, హనుమాన్ విగ్రహ ప్రతిష్ట జరుగుతోంది. అక్కడ హనుమాన్ సర్కిల్ అని చెప్పి పేరు పెడదామని నిశ్చయించుకున్నారు అక్కడ ప్రజలు. అయితే కొంతమంది ఉగ్రవాద జాతి, అందరూ అనట్లేదు, కొంతమంది ఉగ్రవాద జాతి వచ్చి రాళ్ళు రువ్వారు. నథింగ్ బట్ స్టోన్ పెల్టింగ్, ద ట్రెడిషనల్ ఆర్ట్ ఆఫ్ టెర్రరిస్ట్. సో వాళ్ళు రాళ్ళు రువ్వారు. ఎవరి మీద రువ్వారు?
సివిలియన్స్ మీద, కామన్ మ్యాన్ మీద, అలాగే డ్యూటీ చేస్తున్న పోలీసుల మీద రాళ్ళు రువ్వారు హింసాత్మకంగా. కేవలం హనుమాన్ సర్కిల్ అనే పేరు పెడుతున్నారు కాబట్టి. టిప్పు సుల్తాన్ అనే పేరు పెట్టాలని చెప్పి వచ్చారనమాట. టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెడతారయ్యా? కొంచెం ఆలోచించండి. టిప్పు సుల్తాన్ పరమత సహనంతో ఉన్నాడా? హిందువుల్ని ఎంత మందిని హింసాత్మకంగా మత మార్పిడి చేశాడో చరిత్ర చెప్తోంది. చరిత్రని మనం మార్చలేం కదా. అండ్ వన్ మోర్ థింగ్, టిప్పు సుల్తాన్ పేరు పెట్టినందుకే మీరు వ్యతిరేకించారు అంది. ముస్లిం కాబట్టి టిప్పు సుల్తాన్ పేరు పెట్టారు కాబట్టి వ్యతిరేకించారు. అదే ప్లేస్లో ముస్లిం అయిన అబ్దుల్ కలాం గారి పేరు పెట్టండి. ఎవరండి విమర్శించేది? ఏ హిందువు విమర్శించడు. ఇప్పటికీ ఆయన సమాధిని, అబ్దుల్ కలాం గారి సమాధిని సందర్శించే వారిలో 80% హిందువులు ఉన్నారు బెంగళూరులో. తెలుసా? హిందువులందరూ కూడా 100% చెప్తున్నా నేను, హిందువులందరూ కూడా అభిమానించే అబ్దుల్ కలాం గారు ముస్లిమే. ఇక్కడ రిలీజియన్ అనేది మాకు అసలు ఇర్రెస్పెక్ట్. మాకు ఓన్లీ జాతీయవాద ముస్లింలందరికీ కూడా మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం. అబ్దుల్ కలాం గారి పేరు పెట్టండి ఆ సర్కిల్కి, ఎవ్వడు అడ్డుపడ్డు. మహావీర్ గారి పేరు ఉన్నప్పుడు అడ్డుపడ్డారా అని అడిగావు, పాడరు. టిప్పు సుల్తాన్కే ఎందుకు అడ్డుపడ్డారు? చాలా రీజన్స్ ఉన్నాయి చరిత్రలో. టిప్పు సుల్తాన్ పేరుని ఎందుకు వ్యతిరేకించారనేది చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిద్దాం. కోడగు మల్బార్ దాడులు. ఈ దాడులు దేనికి జరిగాయి తెలుసా? కేవలం మత మార్పిడి కోసం. 4 లక్షల మంది హిందువుల్ని నానా చిత్రహింసలు పెట్టి నేను ఇస్లాం మతంలోకి వాళ్ళని మార్చాను అని చాలా గర్వంగా ఆయన ఉత్తరాలు రాశారు టిప్పు సుల్తాన్. ఇది చారిత్రాత్మక ఆధారం. ఇది చరిత్రని ఎవరు కూడా మ్యానిపులేట్ చేయలేరు. మీరు చేయాలని ట్రై చేసినా నాబోర్డు ఎవరితో తీసుకొస్తుంది మళ్ళీ. ఇది జరిగింది కూర్గ్లో, ప్రజెంట్ కూర్గ్ అంటారు దాన్ని. ఇప్పటికీ హిస్టోరియన్స్ దీన్ని, అక్కడ హిస్టోరియన్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వంశాలు కొన్ని తరాల వెనక చాలా హింస అనుభవించారు కాబట్టి వాళ్ళు మర్చిపోరు. మనం మర్చిపోతాం కానీ ఊరికే మారిపోయాం కదా మనం మతం. సో మనం మర్చిపోతాం కానీ హింస అనుభవించిన వాళ్ళ ఫ్యామిలీలు మర్చిపోవు కదా. ఇప్పటికీ కూర్గ్ ప్రాంతంలో చెప్పుకుంటూనే ఉంటారు టిప్పు సుల్తాన్ అకృత్యాల గురించి. అలాగే మేల్కోటె గ్రామంలో శతాబ్దం దాటుతున్న 100 సంవత్సరాలు దాటిపోయిన హింస జరిగి ఇప్పటికీ దీపావళి జరుపుకోవట్లేదు. దేనికో తెలుసా? నరక చతుర్దశి నాడు శ్రీ వైష్ణవులు శ్రీరంగం వైపు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు పండగ వాతావరణం అది ఉంది ఆ రోజు. అక్కడ జరిగే ఉత్సవాల్లో పాల్గొనడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. శ్రీ వైష్ణవులందరినీ ఊచకోత కోసేశాడు అదే రోజు. ఎందుకంటే మత మార్పిడి. ఏదైతే మన హిందూ ధర్మం ఎక్కడైతే వెల్లువిరుస్తోందో అక్కడ ఈ శ్రీ వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ఇలాంటి మత మార్పిడులకి వాటికి లొంగరు స్వతహాగా. సో అలాంటి వాళ్ళని ఎలా రూపుమాపాలి అని చెప్పి ఒకేసారి దాడి చేసి తన సైన్యంతో నరికి చంపేశాడు. ఆ వ్యధని ఇప్పటికీ అనుభవిస్తున్న ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ గ్రామంలో దీపావళి జరుపుకోరు. ఇదే పెద్ద సాక్ష్యం. స్వతంత్ర సమరయోధుడు ఆయన. కేవలం తన స్వప్రయోజనాల కోసం, తన మైసూర్ని తను కాపాడుకోవటం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి అగైనెస్ట్ అయ్యాడు. యాక్చువల్లీ తను ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా కాదు అగైనెస్ట్, నిజాం ప్రభుత్వానికి. అలాగే రెండో మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారి మీద ఫ్రెంచ్ వారి సహకారంతో గెలిచారు. ఎవరు? హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. బోత్ ఆర్ ఫాదర్ అండ్ సన్. హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ వీళ్ళిద్దరూ కూడా తంజావూరుని గెలుచుకున్నారు బ్రిటిషర్స్ నుంచి. ఫ్రెంచ్ వారి సహాయంతో ఓడించారు బ్రిటిషర్స్ని, వాళ్ళు గెలుచుకున్నారు. ఈ గెలుచుకున్న తరువాత తంజావూరు ఆలయాలకి పెట్టింది పేరు. అక్కడ గోవధ, హింసాత్మక చర్యలు, స్త్రీలను నాశనం చేయటం, పురుషుల్ని హత్యలు చేయటం, అంగచ్ఛేదనాలు అంటే ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసేసి లేడీస్ని విచ్చలవిడిగా వాడుకుని పెద్ద హింసాకాండ సృష్టించేశారు. ఇప్పటికీ అక్కడ ఏదైనా కరువు కాటకాలు అలాగే పంట నష్టము జరిగితే ఆ కాలాన్ని హైదర్ కాలము అని చెప్పి ప్రజలు చెప్తారు. అంటే ఎంత నరకం అనుభవించకపోతే ఒక ఫేజ్ ఆఫ్ టైంని హైదర్ అలీ పేరుతోటి నామిన్క్లేచర్ చేస్తారు. ఆలోచించండి. హైదర్ కాలము అంటారు ఆ కష్టకాలాన్ని. అంటే ఎంత కష్టాల పాలు చేసి ఉంటారు హిందువుల్ని. సో ఆయన్ని ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఫైటర్గా మనం గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే పెద్ద తప్పేం లేదు. లేని దాన్ని తీసుకొచ్చి చరిత్ర పుటల్లో ఇరికిద్దామని చూస్తే ఖచ్చితంగా చరిత్ర చింపేస్తుంది.
అలాగే మంగుళూరులో క్రైస్తవుల్ని నానా హింస పెట్టి మగాళ్ళందరినీ వేసేసి క్రైస్తవ స్త్రీలను బలవంతంగా ముస్లింలకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఎవరైతే ఒప్పుకోలేదో ఆ స్త్రీలని చిత్రహింసలు పెట్టి, నోటితో కూడా చెప్పనలనివి, అలా చిత్రహింసలు పెట్టి చంపేశాడు. ఇవన్నీ కూడా లేఖలో తనే పేర్కొన్నాడు. నేను ఇంతమంది 4 లక్షల మందిని మత మార్పిడి చేశాను, ఒప్పుకోని వాళ్ళని వేసేసాను. ఇవన్నీ కూడా తనే రిటర్న్, అన్ని తనే స్వహస్తాలతో రాశాడు లేఖలు. ఇవన్నీ హిస్టరీ ఏం మర్చిపోదండి. ఈ నూరిపరి లాంటి వాళ్ళు వచ్చి ఇదిగో ఆయన చాలా మంచివాడు, తెలిసిన స్వతంత్ర సమర యోధుడు అంటే దొబ్బదు. టు బి ఫ్రాంక్, దొబ్బదు. చరిత్ర మర్చిపోయేది కాదు, మీరు పెట్టిన హింస మామూలుది కాదు. సో మన చరిత్రని మ్యానిపులేట్ చేసే హక్కు వీళ్ళకి మనమే ఇచ్చాం. ఇప్పుడేంటండి, మన చిన్నప్పుడు కూడా పుస్తకాల్లో చదివినంత మొఘలుల గ్లోరిఫికేషనే కదా. అలాగే అక్బరు, ఔరంగజేబు, వీళ్ళందరి పాజిటివ్ సైడ్స్ లేని పాజిటివ్ సైడ్స్ని చూపించేసి మన హిస్టరీ అంతా వీళ్ళేనేమో అనుకుంటాం. ఆ ముందు జరిగిందంతా, మన ఒరిజినల్ హిస్టరీ అంతా ప్రీ హిస్టరీ అయిపోయింది. ఇప్పుడు ఈ నూరిపరి లాంటి వాళ్ళు ఎంతో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, నలుగురికి మంచి చెప్పాల్సిన వృత్తిలో ఉండి, వన్ సైడెడ్గా తీసుకుని ఒక టాపిక్ని, దాని హిస్టరీని మొత్తం మార్చేసి టిప్పు సుల్తాన్ని గ్లోరిఫై చేసే అవసరం ఏంటి? నూరిపరి, నువ్వే చెప్పాలి. నువ్వు ఏ పుస్తకాలు చదివి డాక్టర్ ఏవో నాకు తెలియదు, నువ్వు ఏం వైద్యం చేస్తున్నావో తెలియదు. ఓకే, హిస్టరీ అనేది బేసిక్ కదా. 10th వరకు అందరు పిల్లలు స్కూల్లో చదివేశారు ఆల్రెడీ. ఈ హిస్టరీని ఎలా మారుద్దాం అనుకుంటున్నావు? అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఉన్న ఎవరికైనా ఈ చరిత్ర తెలుస్తుంది, రైట్? సో ఇది మన టాపిక్ ఈరోజు. మరో టాపిక్తో ఖచ్చితంగా మీ ముందుంటాను. జై శ్రీరామ్.